జరపాలి 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 కల్తీ మద్యంపై కల్తీ మద్యంపై కల్తీ మద్యంపై సవిత 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 సీఎం 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 మద్యపానం కల్తీ మద్యాన్ని వెంటనే కల్తీ మద్యాన్ని వెంటనే అఖిలీ బాబు అఖిలీ బాబు అఖిలీ బాబు అఖిలీ బాబు సవిత 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 బాబు బాబు కల్తీ మద్యంలో సిబిఐకి వెంటనే సిబిఐకి వెంటనే కల్తీ మద్యంలో సిబిఐకి వెంటనే కల్తీ మద్యంలో సిబిఐకి వెంటనే శాఖ మంత్రి వెంటనే కల్తీ మందు తయారు చేస్తున్నారు. స్పెషల్లీ సోమవారపల్లిలో ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్. ఇది సిబిఐకి అప్పగించాలి. నిజాలు బయటికి రావాలి అనేది కూడా మా ప్రజల మాన ప్రాణ స్పెషల్లీ ఉమెన్ సో రక్షణకు కొరకు మీరు నిలవాలి. అండ్ ఎక్కడ సోమాదేపల్లిలో అయితే చాలాగా ఉంది అనేది మనకు సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ కూడా ఎక్కువ ఉంది. దీనిపైన ఇమీడియట్గా మీరు రైట్ చేసి యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా ఇఫ్ యూ ఫెయిల్ టు టేక్ అవుట్ నాట్ టు డూ యువర్ డ్యూటీస్ ఎస్పెషల్లీ ఇక్కడ ఇల్లీగల్ కల్తీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అంటే మేము మా ఉద్యమం అయితే ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడానికి ఈ నిరసన తెలియజేసుకుంటున్నాం. Sige, lalaki tapi ora paka. So వెంటనే వీటిపైన ఉండాలి. స్పెషల్లీ పరిగి అండ్ గోడెట్ల సంబంధంలో కూడా యూ హావ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. సంబంధితులలో మెయిన్ ఎందుకంటే ఎక్కువగా మనకు లోకల్ నుంచి కూడా కంప్లైంట్స్ అక్కడే వస్తున్నాయి. సో యూ హావ్ టు టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. జై జగన్ జై జగన్. ఓకేనా?
జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పరిపాలన చేస్తామో, ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎక్కువగా మేము ఇస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తాను అని చెప్పి ఈరోజు కూటమి సర్కారులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, దీనికి మద్దతుగా బీజేపీ వాళ్ళందరూ ఈరోజు కలిసి మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళందరూ కూడా కలిసి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి కూడా ప్రజలకి మంచి చేయడం అయితే దూరంగా ఉంది ఆ మాట అయితే కల్తీ మందు తయారు చేసి సరఫరా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎవరైతే పాము పట్టారో ఆ పాము వాళ్ళే కాటేసినట్లు టీడీపీ వాళ్ళందరూ కూడా తన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దుష్ప్రచారం చేశారు. లిక్కర్ కేసులో మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ పైన అరెస్ట్ చేయడము అక్రమ కేసు బనాయించినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాం, తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో స్వయాన అక్కడున్న ఇన్ఛార్జ్ గారే పెద్ద కుటీర పరిశ్రమ ద్వారా అమ్ముతుంటే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు. సరే అంటే ఇది ఒక ఐవాష్, సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి. అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి? ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగేది మనం చూసినాం. ఇప్పటిదాకా 421 మరణాలు కేవలం కల్తీ మందు ద్వారా అని మనం పత్రికలు, సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం. అంటే మీరు నిరుద్యోగ వృత్తులందరికీ కూడా మంచి చేస్తానని చెప్పి ఈరోజు కల్తీ మందు తయారీలో వాళ్ళందరినీ కూడా పాల్గొనడం, ఎంతమంది యూస్ ని కూడా మనం చూస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ పర్మి షాపులు కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ అమ్మకం మనం చూస్తున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ షాప్సే పెట్టినాం. ఎక్కడ కూడా పర్మిట్ రూమ్స్ కూడా మనం అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇల్లీగల్ సరఫరా, కల్తీ మందుకు అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ నిర్వాహకం చాలా బాగా చేసినారు. గత ప్రభుత్వం చూసినాం. ఇంకా పెనుగొండకు వస్తే మంత్రి సవిత గారు అయితే, అమ్మ పెనుగొండ ప్రజలు అడిగితే, సవితమ్మ నువ్వు ఏం చేసావు పెనుగొండ కంటే ఆమె గర్వంగా ఘనంగా ఈరోజు చెప్పుకోవచ్చు. స్వతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా తన స్వంత పంచాయతీ రాంపురంలో ఎప్పుడు కూడా వైన్ షాప్ లేదు. ఏం తెచ్చినావమ్మా నువ్వు పెనుగొండ కనిపితే, నేను వైన్ షాప్ తెచ్చినానని ఆమె ధీటుగా చాలా బాగా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా కూడా ఆమె చెప్పుకోవచ్చు అని ఈరోజు నేను చెప్తున్నాను. ఈరోజు ఇదే సోమాదేపల్లిలో మనకు విశ్వసనీయ సమాచారం ఉంది, కల్తీ మందు తయారు చేస్తున్నారని. ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పాల సముద్రంలో రైతులకి మంచిది కావాలా అని మేము గోడౌన్స్ కట్టినాం. ఎందుకు కట్టినామంటే వెజిటేబుల్, ఫ్రూట్స్ స్టాక్ పెట్టుకునేదానికి కట్టినాం. ఈరోజు సవితమ్మ అక్కడ మందు స్టాక్ చేయడానికి పాల సముద్రం స్టాక్ గోడౌన్, అంటే మొత్తం జిల్లాకు కూడా ఇక్కడ సరఫరా చేసే ఒక పరిశ్రమ ఆమె తెచ్చింది అని చాలా గర్వంగా ఆమె చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులకు లోడింగ్ అన్లోడింగ్కి అక్కడ పని ఇచ్చింది. ఇదే తరుణంలో మంత్రి సవితమ్మ పనిచేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజ్ ఆపమంటే ఆపదు, ప్రీకార్డు మూస్తున్నారమ్మా అది ఆపంటే ఆపదు, ఎక్కడైనా అభివృద్ధి పని చేయమంటే అసలు ఆమె చేయదు. ఏం చేసావంటే రాంపురం వైన్ షాప్ తెచ్చినామని ఘనంగా చెప్పుకో సవితమ్మ. ఇదే నువ్వు చేసిన ఈ 1.5 సంవత్సరంలో ఏదైనా పెనుగొండకు మంచి చెప్పింది ఏంటి? సవితమ్మ ఏం చేసింది? వైన్ షాప్ తెచ్చింది. సో పెనుగొండ ఎమ్మెల్యేగా నువ్వు చేసిన ఘనకార్య ఇదే అని, అది బాటిల్ పైన 10 రూపాయల కమిషన్ కూడా తీసుకుంటున్నావు. సిగ్గు లేకుండా నువ్వు ఈరోజు చేస్తూ ఉండే ఈ పనిని ప్రజలందరూ కూడా నిజంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే ఈ సిబిఐ ఎంక్వైరీకి మీరు ఇవ్వాలి. ఈ తంబాలపల్లిలో కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో కూడా కల్తీ మందు ఇబ్రాహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లాలో కూడా దొరికినాయో మీరు వెంటనే మీరు ఇస్తే, ఎంక్వైరీకి, సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారని తేలిపోతుంది. సవితమ్మ, గతంలో నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు కదా, అంటే చూపించినావు ఆ పాము నేను కాటేసింది. ఇప్పటికైనా విషం కక్కకుండా నోరు అదుపులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెంటనే ఆపే కార్యక్రమం మీరు చేయాలి. లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ప్రజల ఒక ప్రాణాలతో, మానవతో చెలగాటం జరుగుతూ ఉంది. ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది మేము జరగనీయము.
ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఎందుకంటే మీరు తాగుతూ ఉండేది అడల్టరేటెడ్ తాగుతున్నారు. మీ యొక్క ఆరోగ్యానికి నిజంగా ఇది చాలా హానికరము. ఇవన్నీ మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా, వేరే పార్టీ వాళ్ళు కూడా ఈరోజు పిలుపిచ్చి ప్రజల బాగో కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మేము నిలబడుతున్నాం. మహిళలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళందరి తరఫున మేము నిలబడుతున్నాము. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అస్సలు దీని గురించి మాట్లాడడం లేదు. ఎలక్షన్